వేసుకుంటానా వేసుకుంటానా మీ ముందే ఇవన్నీ రోజు వేసుకునేటి ఓపెన్ చేసి ఎందుకు వేసుకుంటానా అంటే నాకు ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రావద్దు. నేను మంచిగా ఉంటాను, నా పిల్లలు మంచిగా ఉంటారు. అవునా కదా? నేను ఆరోగ్యంగా ఉంటాను వేసుకోవాలంటే వాటి కోసం నేను వేసుకుంటాను. ఆయన గదిలోకి వచ్చేస్తారా? వాటి కోసమే. అయినా సరే మీరు రావడం నాకు ఇప్పుడు మనం రేపు కష్టపడాలి, పని చేసుకోవాలి పిల్లల కోసం అంటే ఇక మంచిగా ఉంటేనే కదా. మంచిగా ఉంటే తెలిసి కూడా మరి ఎందుకు వచ్చారు? లేదు కాబట్టి రాకూడదని అనుకున్నాను, కానీ రాకుండా ఉండలేకపోయాను. అసలు గదిలోకి ఎందుకు వచ్చారండి? అది చెప్పండి ముందు. నీకు గిఫ్ట్ ఇవ్వాలని. లాస్ట్ టైం ఇచ్చారు కదా. ఇది వేరండి, ఇదిగోండి ఓకే. ఆ తర్వాత డ్రెస్ ఇస్తాడు. ఒకటి మళ్ళీ పట్టించరా? పట్టుచీర కాదు, ఇదే నువ్వు హాస్పిటల్లో నీకు ఇట్లా 8 గోళీలు అవునా? ఏమంటావు? అమ్మో ఇవన్నీ ఒకసారి వేసుకున్నా అని అనుకుంటామా అనుకోమా? అనుకుంటాం. అక్కడ మరి డాక్టరే కదా చూసింది, ఎంబీబీఎస్ డాక్టర్ చూసిండు, నీకు ఇచ్చిండు, వేసుకోవడానికి నువ్వు భయపడతావు. ఇక్కడ నేను ఒకటేసారి 8 గోళీలు నేను అనుకుంటా. నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. నాకా అని అడుగుతుంది. కానీ నేను ఏంది అని అంటే ఇవి ఎటువంటి ప్రాబ్లం ఇక ముందు కూడా నాకు రావద్దు. అప్పుడు అన్ని ముందుగానే వాడతాను. ఆ డ్రెస్ చూసి వచ్చినాక వాడుకుంటే తక్కువ అవుతుంది, రాకముందే వేసుకున్నావు అనుకో ఏం రాకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా వస్తారేమో. అప్పుడు నా మనవడు ఒకసారి వేసుకొని వస్తారా, నేను చూస్తాను అంటాడు. ప్లీజ్ నా కోసం ఒక్కసారి వేసుకొని చూపించరా? తప్పదా? ఇప్పుడు నేను ఎవరి కోసం అయితే నేనైతే మింగగలను మింగుతానా? మింగను కదా. ఇప్పుడు మీరు నమ్మాలా అంటే నేను ఇవి మంచిగా అని చెప్పాలి అని అంటే నేను వేసుకోవాలి. అట్లనే అమ్మ ఏం